సో రామాయణంలో లక్ష్మణుడు ఒరిజినల్గా చెప్పినప్పుడు రామాయణాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తే రామాయణంలో ఒక గొప్ప ఉదాత్తమైన పాత్ర లక్ష్మణుడు. కాకపోతే ప్రజల్లో రామాయణం అని పేరు పొందింది కానీ లక్ష్మణుడికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదా అని అనిపిస్తోంది. ఎందుచేత అంటే రాముడి చిన్నప్పటి నుండి మొదలు పెడితే చివరి స్థాయి అంటే కంప్లీట్గా అవతార పరిసమాప్తి అయ్యే వరకు ఒకే ఒక్క వ్యక్తి కంప్లీట్గా అంటిపెట్టుకొని సలహాలు సంప్రదాయాలు అన్నీ ఫాలో అవుతూ రాముడికి అండదండగా ఉండి ఆయన కష్టపడ్డప్పుడు ఆయన దుఃఖపడ్డప్పుడు ఆయన ఆనందంలోనూ ఆయన బాధలోనూ అన్ని చోట్ల సలహాలు సంప్రదింపులు చేస్తూ అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఎలాంటి ఆత్మన్యూనత పొందకుండా ఈర్ష్య అసూయ ద్వేషాలు లేకుండా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఎలాంటి పిరికితనాన్ని పొందకుండా ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తూ రాముల వారు లంకని జయించి సీతాదేవిని పొందడానికి గొప్ప కారకుడు ఎవరు అంటే లక్ష్మణుడు. కానీ లక్ష్మణుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్